ఏదైతే బిజినెస్ ఈ రోజు మనం రన్ చేస్తున్నామో అది కమర్షియల్గా ఉండాలి, అంతేగాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అది ఫ్రీగా ఇస్తానంటే అది వర్తించదు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ప్రాఫిట్స్ లేకున్నా కూడా నెలలు సంవత్సరాల నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తుంటారు అనమాట. ఇంకా కొంతమంది బిజినెస్ ఓనర్స్ ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేస్తారు, కానీ ఒక డైలాగ్ చెప్తానండి, బిజినెస్ నాకు అంతా డబ్బుతో కాదు, ఇది నా ప్యాషన్. సో ఇక్కడ నా హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి ఏంటంటే ప్యాషన్ వితౌట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. వాట్ ఈస్ బిజినెస్ అంటే ఒక డెఫినేషన్ అనేది ఉంది. Business is commercial, profitable organization. End of the day, which runs without you, that's called business. తెలుగులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఏదైతే బిజినెస్ ఈ రోజు మనం రన్ చేస్తున్నామో అది కమర్షియల్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశాడు, అది పర్టికులర్ కస్టమర్కి అనేది అమ్ముతున్నాడు, అండ్ అది కమర్షియల్గా ఉండాలి, అంతేగాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అది ఫ్రీగా ఇస్తానంటే అది వర్తించదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి కమర్షియల్గా ఉండాలి. ఎందుకంటే కొంతమంది బిజినెస్ చేస్తారు, బట్ సమ్వేర్ సమ్హౌ కొన్ని రిలేటెడ్గా ఏం చేస్తారంటే ఫ్రీగా అనేది కొన్ని చేస్తుంటారు, అప్పుడు కస్టమర్ కూడా అది వాల్యూ ఫర్ మనీ అనేది ఉండదు. రెండోది వచ్చేసి ఏంటంటే ప్రాఫిటబుల్. అంటే వాట్ ఎవర్ మనం ఈరోజు బిజినెస్ చేస్తున్నామో దాంట్లో అది ప్రాఫిటబుల్ తగ్గట్టు కూడా ఉండాలి, ప్రాఫిట్స్ అనేది మనం చూడాలి అనమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, డైలీ ఒక ప్రాబ్లం అనేది కనుక్కున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ బిజినెస్. ఓకే, సో ఒక ప్రాబ్లం ఏం సాల్వ్ చేశాడంటే, ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో అనేది కొంతమంది కూరగాయలు అనేది కొన్ని కిలోమీటర్స్ వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఆ కూరగాయలు అనేది అక్కడ కొనడానికి జనాలు అక్కడి నుంచి ఇక్కడికి పోయేసి వస్తున్నారు, కాబట్టి నేనేం చేస్తానంటే వాళ్ళ టైం సేవ్ చేస్తానని చెప్పేసి ఈ పర్సన్ వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు. ఎగ్జాంపుల్గా తీసుకున్న చిన్న చిన్నవి బాగుంటాయి ఈజీగా అర్థం కావడానికి. కిలో టమాటాలు వచ్చేసి అక్కడ ఆ పర్సన్ 30 రూపీస్కి అమ్ముతున్నాడు, ఓకే, బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కొని రావాలంటే 25 రూపీస్ పడుతున్నాయి, కానీ ఇతను 30 రూపీస్కి అనేది అమ్ముతున్నాడు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లెవెల్ కమర్షియల్. సెకండ్ లెవెల్ వచ్చేసి ఏంటంటే ప్రాఫిటబుల్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడంటే, అరే అక్కడ 25కి కొనుక్కొని వచ్చి నేను ఇక్కడ 30కి అమ్ముతున్నా కదా, 5 రూపీస్ నా ప్రాఫిట్ మార్జిన్ అని చెప్పేసి ప్రాఫిటబుల్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఆ పర్సన్ అనలైజ్ చేస్తలేడు దట్ పొయ్యి రావడానికి పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది, ఇతని టైం ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తలేడు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆ 5 రూపీస్ అక్కడ ఎక్కడ కూడా అతనికి సరిపోవట్లేదు అనమాట. సో అతను క్యాల్కులేషన్ చేయాలి, పొయ్యి రావడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది, అండ్ తర్వాత నాకు టైం ఎఫర్ట్స్ కూడా నేను పెడుతున్నా దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే దానికి కూడా క్యాల్కులేషన్ తీయాలి. అప్పుడు దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది 32 అమ్ముకుంటాడా 35 అమ్ముతాడా డిసైడ్ చేస్తే అప్పుడు 5 రూపీస్ కూడా ఆ ఖర్చులకు పోగా 2 రూపీసో 3 రూపీసో 5 రూపీసో అతనికి అక్కడ మిగులుతాయి. సో అది చెక్కింగ్ అనేది చాలా బిజినెస్ ఓనర్స్ చెయ్యరనమాట. ఏదైతే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఉంది, 100 రూపీస్కి ఒక వాటర్ బాటిల్ అనేది, కాపర్ వాటర్ బాటిల్ వాట్ ఎవర్ ఒక పర్సన్ అమ్ముతున్నాడు అనమాట. ఇంకొక పర్సన్ కూడా అదే వాటర్ బాటిల్ 100 రూపీస్కి అనేది అమ్ముతున్నాడు అనమాట. సో ఈ పర్సన్ ఏంటనంటే, నేను ఒక 5 రూపాయలకి తక్కువ అమ్మితేనే నా దగ్గర వచ్చి కొంటారని చెప్పేసి అతను తక్కువ చేసుకొని కూడా అమ్ముతున్నాడు అనమాట. బట్ ఇతను అది అనలైజ్ చేయలేకపోతున్నాడు. 5 రూపాయలు నువ్వు తక్కువ వేస్తున్నావు అంటే అది నీ ప్రాఫిట్ల నుంచి మొత్తం కట్ చేసుకొని నువ్వు అమ్ముతున్నావు అని చెప్పేసి అనలైజ్ చేయలేకపోతున్నాడు చాలా మంది బిజినెస్ ఓనర్స్. ఇంకా కొంతమంది బిజినెస్ ఓనర్స్ ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేస్తారు, కానీ ఒక డైలాగ్ చెప్తాను అనమాట, బిజినెస్ నాకు అంతా డబ్బుతో కాదు, ఇది నా ప్యాషన్. సో ఇక్కడ నా హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి ఏంటంటే ప్యాషన్ వితౌట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. ప్యాషన్ వితౌట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ప్రాఫిట్స్ లేకున్నా కూడా నెలలు సంవత్సరాల నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తుంటారు అనమాట. ఉల్టా వీళ్ళు ఎట్లా చేస్తుంటారని అంటే గవర్నమెంట్కి GST కూడా కడతారనమాట. అంటే వీళ్ళు పెద్ద చారిటీ, GSTతో కూడుకున్న చారిటీ. సో అట్లా నడవదు, బిజినెస్ అనేది ఆల్వేస్ ప్రాఫిటబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫైనల్గా ఆర్గనైజేషన్ విచ్ రన్స్ వితౌట్ యూ, అతనిదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ వెళ్ళి అతను కూరగాయలు అనేది తీసుకొస్తున్నాడు, అమ్ముతున్నాడు. సెకండ్ వచ్చేసి ప్రైస్ పెంచాడు, ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అతనికి ఫీవర్ వచ్చిన, ఫంక్షన్ ఉన్నా, ఇంకేది ఉన్నా సరే ప్రయారిటీ ఆ కూరగాయలు అమ్మడానికి, పోవడానికి, తీసుకురావడానికి, అమ్మడానికి అతను టైం అనేది ఇస్తున్నాడు అనమాట. సో అతను లేకుండా అతని బిజినెస్ అనేది నడవట్లేదు, అతని ఇన్వాల్వ్మెంట్తోనే నడుస్తుంది.
సో ఈ పర్సన్ యాక్చువల్ బిజినెస్ ఓనర్ ఎప్పుడైతాడంటే అతను తీసుకురావడానికి ఒకరిని, అమ్మడానికి ఒకరిని, వీళ్ళిద్దరిని హైర్ చేసుకొని పెట్టేసి దాని తర్వాత వీళ్ళిద్దరిని ఆపరేట్ చేసుకుంటూ ఆ బిజినెస్ నడుచుకుంటూ ఇంకొక ఏరియాలో మళ్ళీ వెళ్ళి ఈ కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆర్గనైజేషన్ వితౌట్ అతను లేకుండా నడుస్తుంది కాబట్టి దాన్ని బిజినెస్ అనేది అంటారు అనమాట. అందుకోసం ఈ రోజు మనం బిజినెస్ అనేది అందరం మనం స్టార్ట్ చేసాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ సమ్ అది మన పైన ఎక్కువ డిపెండెన్సీ అనేది అయిపోయింది అనమాట. సో ఎంతైతే డిపెండెన్సీ అయిపోయిందో అది గ్రో అనేది కాదు, అది సర్వైవల్ మోడ్ లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీ డిపెండెన్సీ అనేది తక్కువైపోతుందో, ఎవ్రీథింగ్ కూడా ఆన్ సిస్టమ్ బేస్, SOPs బేస్ నడుస్తుందో, ఆ బిజినెస్ అనేది ఆబ్వియస్లీ స్కేలబుల్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ ఏంటంటే ఒక 90 days కోసం ఒక బ్రేక్ తీసుకోండి, ఏదైనా కంట్రీకి అనేది వెళ్ళండి అని నేను చెప్తాను. కొంతమంది వచ్చేసి ఏం చేస్తారనంటే నేను చెప్పినా కాబట్టి బ్రేక్ తీసుకుంటారు. ఇంకొంతమంది మీరు ఏమైనా స్పాన్సర్షిప్ ఇస్తే అంటే నేను బ్రేక్ తీసుకుంటా అంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఏమైనా ఇప్పుడు నేను మాత్రం బ్రేక్ తీసుకొని ఇప్పుడే నా బిజినెస్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను కనుక బ్రేక్ తీసుకొని పోయినాను అనుకోండి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో నేను మాత్రం బ్రేక్ తీసుకునే సమస్యనే లేదు. ఇంకొంతమంది బ్రేక్కి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది స్పాన్సర్షిప్ దొరికింది కాబట్టి బ్రేక్కి వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా నేను చెప్తాను నేను. సో వాళ్ళు మొత్తం లగేజ్ ఇట్లా ప్యాక్ చేసుకొని దాని తర్వాత టీం మెంబర్స్ చెప్తున్నారు, నేను ఇప్పుడు ఒక బ్రేక్ అనేది వెళ్తున్నాను, ఆ పేమెంట్ పలానా దగ్గర నుంచి తీసుకోవాలి, పలానా దగ్గర నుంచి ఇచ్చేసేయాలి, మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు అప్డేట్ చేయాలి. సరే అని చెప్పేసి దాని తర్వాత కార్ ఎక్కిన తర్వాత పర్సన్ వచ్చాడా, పేమెంట్ కోసం కలెక్షన్ తీసుకున్నారా, రాలేదా, ఓకే వచ్చిన తర్వాత తీసుకోండి, ఎప్పటి వరకు వస్తాడు, 1 hour వస్తాడు, ఓకే రైట్. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ ఫోను, పేమెంట్ వచ్చి రాలేదా, ఇంకొద్దిసేపట్లో వస్తుందా, ఓకే నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, సిగ్నల్స్ అందుబాటులో ఉండదు, ఓకే థ్యాంక్ యూ. జీవితంలో ఎప్పుడైనా బిజినెస్ ఉన్నట్టు రెస్ట్ తీసుకుంటా అంటే ఫ్లైట్ ఎక్కినాకనే, ఎందుకంటే సిగ్నల్ ఉండవు కాబట్టి. దాని తర్వాత ఫ్లైట్ దిగంగానే ఇమీడియట్గా ఫస్ట్ సిగ్నల్, పేమెంట్ వచ్చి రాలేదా, ఎప్పుడు, ఇంకొక గంట, ఓకే గంటలో వస్తుంది తీసుకోండి ఏం కాదు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఎందుకంటే మన కోసం కమిట్మెంట్ ఇచ్చిన నేను అక్కడ వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు. సరే పోయి గోవాలో ఏదంటే మంచి బ్యాంకాక్లోనో మంచి బీచ్లో కూర్చున్న తర్వాత మంచి సీనరీస్ ఎంజాయ్ చేయాలి కదా, లోపల నడుస్తుంది. వచ్చి ఈ పాటికి మళ్ళీ అపాయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసిరొచ్చు. ఏమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిండా, అరే రామా, మళ్ళీ ఇప్పుడు అరేంజ్ చేయాలి కదా, నేను ఒక 10 మందికి ఫోన్ చేస్తాను. బ్రేకా ఏంది అది మరి, ఇది మన బ్రేక్. అండ్ చాలా మటుకు మనం ఫంక్షన్స్కి వెళ్తాము, అక్కడ ఫొటోస్ కూడా స్టేజ్ పైన దిగుతారు. బిజినెస్ ఓనర్ అని ఈజీగా గెస్ చేయొచ్చు, ఎందుకంటే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి స్టేజ్ పైన నిలబడితే ఫోన్ పట్టుకుని ఉంటారు, సార్ ఫోటో, ఇది పరిస్థితి. ఎందుకంటే మన పైన డిపెండెన్సీ అనేది చాలా ఉంది, అంటే మన టైం అనేది చాలా ఈరోజు కిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఈరోజు బిజినెస్ అంటే మీనింగ్ యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే కమర్షియల్గా ఉండాలి, ప్రాఫిటబుల్గా ఉండాలి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం లేకుండా మనం నడిచేటట్టు చేయాలి. దాన్నే బిజినెస్ అంటారు. ఈరోజు ఫిక్స్ అయిపోండి.